Hey guys, welcome back to our channel 3i World. సో బ్లాగ్స్ నుండి వరల్డ్కి వచ్చేసినాం. సో ఎందుకంటే మనం ట్రావెల్ బ్లాగ్స్ కానీ ఫుడ్ బ్లాగ్స్ కానీ అండ్ టెంపుల్ బ్లాగ్స్ కానీ అంటే బ్లాగ్స్ సంబంధించింది. సో మన కంటెంట్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి సో అందుకని చెప్పేసి 3i బ్లాగ్స్ నుండి 3i వరల్డ్కి అయితే వచ్చేసినాం. సో పేరు మార్చడం జరిగింది అన్నట్టు. సో ఆలస్యం చేయకుండా ఇంకోటి విషయం, సబ్స్క్రైబర్స్ మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3-4 పేర్లు మార్చేసినాం. సో ఇక మారది, ఇలే ఉంటుంది. ఇక మనకు బ్లాగ్స్ అంటే వేరే అవుతుంది కాబట్టి సో అందుకని చెప్పేసి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి వరల్డ్ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఇలాగే ఉంటుంది ఇక. సో ఇంత నుంచి మళ్ళీ మార్చడం ఉండదు ఇక. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇక. అయితే టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. ఖాళీ ఉన్న టైంలో జస్ట్ మనం ఒక ఆన్లైన్లో సేల్ చేసేసి మనం మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు అయితే చూసేద్దాం. సో ఏం లేదు, మీ ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా. సో ఆ ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రోమో ఫైనాన్షియల్ సేల్ అన్న యాప్ అని చెప్పేసి సో అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇది మనకు అంటే వచ్చేసి 5 years అవుతుంది. సో 5 years నుండి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక్కడ చాలా రకాలుగా మనం అయితే మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. సో అది ఎలా చెప్తా, ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ అయితే ఎవరు చేసుకోరు. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్సూరెన్స్ సేల్ చేసి కూడా సో మనం డబ్బులు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు. అండ్ ఇక్కడ 3 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇక్కడ క్రెడిట్ కార్డు అండ్ పర్సనల్ లోన్, బ్యాంక్ అకౌంట్స్, ఈ 3 యూజ్ చేసుకుని అయితే మన క్రెడిట్ కార్డ్స్ వద్దంటోళ్ళు లేరు, అండ్ బ్యాంక్ అకౌంట్స్ వద్దంటోళ్ళు లేరు, అండ్ పర్సనల్ లోన్స్ అయితే వద్దంటోళ్ళు. అంటే ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే సో ఈ 3 ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇన్సూరెన్స్ అయితే సో అది మీ ఇష్టం అది. సో ఇన్వెస్ట్మెంట్, సో మనం ఇన్వెస్ట్మెంట్ లేకపోతే మన కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే కానీ మన రిఫరల్ తోటి సో అట్లా కూడా మన డబ్బులు వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే డిమాట్ అకౌంట్ అండ్ క్రెడిట్ లైన్. సో ఇంకా మనకు చలాన్స్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ గురించి చెప్తాను. అంటే షార్ట్కట్లు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ ఇది లాంగ్ అయిపోతుంది వీడియో. కటకటకటకట చెప్పేస్తాను. ఓకే, ఇంకోటి మర్చిపోయినా. సో ఇది ఎట్లా అంటే మన ఫోన్ నెంబర్తో లాగిన్ కావాలి అంతే. ఫోన్ నెంబర్, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత నేమ్ అండ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అందులో ఏం లేదు. సో ఇన్సూరెన్స్ చూసిన తర్వాత ఇక్కడ ఏం లేదు మనకు. సో కార్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, సో ఇన్వెస్ట్మెంట్, 2-wheeler ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ మనకు ఇస్తారు. సో ఇది సేల్ చేసుకుంటూ మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఎక్కువ దలుచుకోలేను, ఎందుకంటే సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినా కానీ ఎవరు కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోరు. అట్లాంటిది ఆన్లైన్లో మనకు ఏదో లింకులో అమ్మితే వాళ్ళైతే చేసుకుంటారు. తెలిసిన వాళ్ళు అయితే ఏం కాదు, తెలియని వాళ్ళైతే. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డు మనం సేల్ చేసి అయితే మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటుంది, కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ రూపీ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు. సో రకరకాల బ్యాంకులు ఉంటాయి. రకరకాల బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ మనం సేవ్ చేస్తే కనుక మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. సో మనకు ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నది ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నారు చూడండి. యాక్సిస్ క్రెడిట్ కార్డు 1900, కోటక్ మహీంద్రా 1800 అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయితే 2000 రూపీస్. సో అండ్ 2000 కాయిన్స్ కూడా ఇస్తున్నారు. పక్క పొంటి ఉన్నాయి చూడండి, 1800 కాయిన్స్, 1900 కాయిన్స్ ఉంటాయి కదా. ఈ కాయిన్స్ కూడా మనకు ఆఫర్లలో యూజ్ చేసుకొని సో మనకైతే ఓచర్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఒక్కడైతే చెప్తాను. సో ఇది ఎలా సేల్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ ఎంటర్ పిన్ కోడ్ ఉంది కదా ఫస్ట్ ఇక్కడ. సో ఎంటర్ పిన్ కోడ్ కాడ మనం ఏంటంటే సో మనం ఎవరైతే కస్టమర్కు ప్రిఫేర్ చేసి మనము లింక్ షేర్ చేస్తామో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళ ఏరియాలో అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేసినా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఓకే, ఎలిజిబిలిటీ లేకపోతే ఇంకో ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆఫర్స్ కూడా మనము వాళ్ళకు ప్రిఫేర్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను. సెల్ నవ్ అని ఉంది కదా. ఇక సెల్ నవ్ అని క్లిక్ చేసిన తర్వాత షేర్ విత్ కస్టమర్, షేర్ ఇన్ యువర్ నెట్వర్క్. అంటే మన సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేయవచ్చు. ఆ పోస్ట్ మీద కనుక ఎవరైనా క్లిక్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే కనుక మనకైతే వాలెట్లో డబ్బులు అనేవి పడిపోతాయి. ఎట్లా పంపించాలి, ఏం కథ, దీని ముచ్చట ఏంది అసలు అని చెప్పి చెప్తాను. సో ఇక్కడ ఒక షేర్ యువర్ కస్టమర్ అంటే ఒక మొబైల్ నెంబర్, ఏదో ఒక మొబైల్ నెంబర్ 937470 ఏదో ఒకటి కస్టమర్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చాం. సో ఇక్కడ ఎస్ఎంఎస్, వాట్సాప్ 2 ఉంటాయి. సో మనం ఇక్కడ షేర్ ఇన్ యువర్ నెట్వర్క్ అంటే మన సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ చేసుకోవచ్చు. సో మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర ఫోన్ నెంబర్స్ ఉంటాయి కనుక సో ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎస్ఎంఎస్ తోటి అయితే సెండ్ చేస్తాను లింకు. సో సెండ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు సెండ్ అయితే అయిపోయింది. సో వీళ్ళైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో మన లింక్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లా కంప్లీట్గా మన డీటెయిల్స్ ఉంటుంది. సో వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి ఎలాగైతే పర్సనల్ లోన్స్కు మనం ఎట్లా టైప్ చేస్తామో ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఓటీపీస్ ఎలా వస్తాయో సో అదే విధంగానైతే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయితే వన్స్ ఒక్కసారి మనకు
క్రెడిట్ కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ సో వాళ్ళకి ఇట్లా సక్సెస్ అయింది అనుకోండి, మనకైతే వాళ్ళెట్లో డబ్బులు అనేది సో ఈ గ్లోమో యాప్ వాళ్ళు యాడ్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్తో మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూస్తే మీకు ప్రతి కూడా అర్థమైపోతుంది సో ఎలా చేయాలని చెప్పేసి. సో మనకు ఆ విధంగా తెలియకపోతే సో అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను కూడా. సో క్రెడిట్ కార్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేది పర్సనల్ లోను. సో ఇక్కడ పర్సనల్ లోన్ ఉంది కదా, మనకు కొన్ని కంపెనీస్ ఉంటాయి, క్రెడిట్ బి అని, అది క్రెడిట్ బి చూస్తున్నారు కదా, ప్రిఫేర్ అని అండ్ ఇంక్రెడిట్ ఫైనాన్స్ అని ఇవి రకరకాలు ఉంటాయి. క్రెడిట్ బిలో చూస్తున్నారు కదా, అవి ఎర్న్ అప్ టు 4% అండ్ 4% కైండ్స్ అయితే మనకు వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ప్రిఫేర్లా 3% ఇస్తున్నారు. సో ఇలా మన పర్సెంటేజ్ అయితే వాళ్ళు ఎంత మొత్తంలో తీసుకుంటే అంత పర్సెంటేజ్ అయితే మనకైతే గ్లోమో యాప్ వాళ్ళు మనైతే ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మన లింక్ అనేది వాళ్ళకి పంపిస్తున్నాం. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు, ఓటీపీస్ మనకి ఏం అవసరం లేదు. సో మనకు ఎందుకంటే ఓటీపీస్ ఇప్పుడు మనకు వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటీపీ అంటే ఎవరు కూడా చెప్పారు. సో అందుకని చెప్పి కొద్దిగా కస్టమర్స్ కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఈ నాలెడ్జ్ ఉంటే కనుక సో ఆటోమేటిక్గా అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉండాలి. ఫస్ట్ క్రెడిట్ స్కోర్ కూడా కంపల్సరీ 7 అప్పే ఉండాలి. 7 అప్ ఉంటేనే మనకు 700 అప్పే ఉండాలి. అట్లా అయితేనే మనకు కొద్దిగా అంటే కొన్ని మనకు 600 కూడా ఇక్కడ ఇస్తాయి, 700 కూడా ఏ బ్యాంక్ ఇస్తారో డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఆ క్రెడిట్ స్కోర్ బట్టి మనకు మనీ అనేది అవుతుంది అన్నట్టు. సో దాని తర్వాత మనకు సేవింగ్ అకౌంట్స్ ఉంది కదా, ఈ సేవింగ్ అకౌంట్స్లో కూడా మనకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ సేవింగ్ అకౌంట్స్ అయితే ఎర్న్ అప్ టు 1300 రూపీస్ అయితే 1300 ఎక్కువ 300 కంటే ఎక్కువ అయితే మనకు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక కోటక్ మహీంద్రా అయితే 350 రూపాయలు అండ్ టైడ్ అయితే 700 రూపాయలు అండ్ ఇండస్ ల్యాండ్ బ్యాంక్ అయితే 550 రూపాయలు, యాక్సిస్ బ్యాంక్ అయితే 800 రూపాయలు. ఇక్కడ చూస్తున్నాయి కదా, మినిమం అకౌంట్ బ్యాలెన్స్ 0, అంటే మన 0 అకౌంట్ తీస్తే కనుక వాళ్ళకు 0 అకౌంట్ తీస్తే మనకైతే 800 అయితే వస్తాయి. డైలీ ఒక 2 క్రెడిట్ కార్డ్స్ కానీ ఒక 2 బ్యాంక్ అకౌంట్స్ కానీ మనం సేల్ చేసాం అనుకోండి. సో ఎవరికైనా క్రెడిట్ చేయాలి లేకపోతే వేరే వాళ్ళకి పంపించేయనా సరే, సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఇది ప్రాసెస్ అనేది. సో కొంతమంది తెలియదు, మన కస్టమర్స్ లింక్ పంపించిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో మన ఫోన్ కాల్ ద్వారా ఇది కాదు, ఇట్లా కాకుండా ఇట్లా చేసుకోవాలని చెప్పాలి అట్లా. సో అట్లయితే మనకు సో ఈజీగా ఒక 2-3 అయితే మనము ఈజీగా డైలీ అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఇది డైలీ అయితే ఒక 500 to 600 రూపీస్ అయితే ఒక్క అకౌంట్ మనకు సేల్ చేస్తే కనుక డైలీ 600 to 700 అయితే మన అకౌంట్లోకి వాలెట్లోకి డబ్బులు అనేవి వస్తాయి. సో దాని తర్వాత 5 మనీ 150 రూపీస్ అండ్ ఇది యాక్సిస్ సేవింగ్ అకౌంట్స్ 800 రూపీస్ అండ్ ఏయూ కరెంట్ అకౌంట్ 800 రూపాయలు అయితే మనకైతే గ్లోమో యాప్ వాళ్ళు ఇస్తున్నారు. సో దాని తర్వాత మనం చలన్స్ కూడా చెక్ చేస్తే కనుక కొన్ని కాయిన్స్ అనేది మనకు వస్తాయి. సో అదే ఇక్కడ ఏం చేసాని కాయిన్స్ అన్నా లేకపోతే డబ్బులు అన్నా మనకు వస్తాయి. సో నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా నాకు నచ్చిన విషయం ఏంటంటే 10 మంది రిఫర్ చేసి ఎవరికి సేల్ చేస్తలేను, సో ఎవరికి నేను రిఫర్ చేస్తలేను, ఏం చేస్తలేను. 10 మంది ఏం చేస్తున్నారంటే సో సేల్ చేసుకుంటూ వాళ్ళ డబ్బులు ఏదో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా కదా, సో వాళ్ళని రిఫర్ చేసి నేను ఖాళీగా కూర్చున్నా కదా. సో నాకైతే గ్లోమో యాప్ ఏం చేస్తుందంటే 5% లైఫ్ టైం, అంటే ఒక 1 month, 2 months, 6 months అండ్ 12 months, ఒక 1 year, 2 years ఇట్లా ఏం కాదు. సో 5% అయితే లైఫ్ లాంగ్, అంటే మనం ఎంతకాలం ఉంటామో అంతకాలం అయితే ఈ లైఫ్ టైం ఎర్నింగ్ అయితే మనకైతే ఇస్తుంది. పార్ట్నర్ యాప్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ చూసినా కదా రిఫర్ అండ్ ఎర్న్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరినైనా రిఫర్ చేస్తే 100 రూపీస్ అండ్ 21,000 కాయిన్స్ అయితే మనకు వస్తాయి. ఈ కాయిన్స్ ఏం చేసుకుంటారంటే సో కొన్ని ఆఫర్స్ ఉంటాయి, షాపింగ్ ఇందులో ఉంటాయి. ఇక గ్లోమో బజార్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అందులో ఈ కాయిన్స్ ఉపయోగించుకొని కొద్దిగా డిస్కౌంట్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 21,000 గ్లోమో కాయిన్స్ అయితే ఇస్తున్నారు అండ్ 5% లైఫ్ టైం రిఫరల్ ఎర్నింగ్ అయితే మనకి ఇస్తుంది. సో నేను చెప్పాను కదా 10 మందిని రిఫర్ చేసిన సప్లై కూర్చున్నాను, నేను ఏం చేస్తలేను. సో వాళ్ళు 10 మంది పని చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. నేను ఏం చేయకుండా అని 5% అయితే వాళ్ళ నుండి, సో వాళ్ళ కమిషన్ నుండి 5% అయితే నాకైతే ఇక్కడ సో ఆడైపోతుంది, నేను ఏం చేయకుండా అని. ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలా. సో మీరు ఒకసారి చూస్తే కనుక, మీరు ఈ యాప్ ఓపెన్ చేస్తే కనుక ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఇక్కడ మీకు ఏం తెలియకుండా కానీ ఎలా సేల్ చేసో తెలియకుండా కానీ సో ఇక్కడ లర్న్ ఆప్షన్లో చూసుకున్నట్టయితే హౌ టు గెట్ మోర్ కస్టమర్స్, మన కస్టమర్స్ ఎలా ఇంకా ఎక్కువ కస్టమర్స్ ఎలా వస్తారు అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, 4 minutes వీడియో. సో దీనికి కూడా కాయిన్స్ ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారు 1000 కాయిన్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి హౌ టు ఎర్న్ మనీ యూజింగ్ సోషల్ మీడియాలో మనం యూజ్ చేసుకొని మనీ అయితే ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక 1 hour ఉంటుంది. సో 1 hour ఉంటుంది. ఆ 1 hour అయితే మనం కంప్లీట్గా చూసేసి
ఇక్కడ మనకు వాళ్ళకు 1 అవర్ చూసినందుకు 1000 కాయిన్స్ అయితే మనకి ఇస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫర్ సెల్ఫ్. మనం సెల్ఫ్గా మనం ఎట్లా ఏం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 30 మినిట్స్ ఉంటుంది. సో దీనికైతే 1000 కాయిన్స్ అయితే మనకైతే ఈ గ్రో యాప్ తెలియకుండా కానీ ఇక్కడ మనకు డీటెయిల్స్గా వీళ్ళైతే ఎట్లా సో ఎట్లా సేల్ చేసుకోవాలి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోస్లో ఉంటాయి. ఈ వీడియోస్ తర్వాత సో సేల్ అయితే చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ విజిటింగ్ కార్డ్ ఉంటుంది. సో విజిటింగ్ కార్డ్ మీద క్లిక్ చేసి మనం క్రియేట్ అయితే విజిటింగ్ కార్డ్ లెక్క చిన్న విజిటింగ్ కార్డ్ లెక్క అయితే క్రియేట్ చేసుకొని సో మన వాళ్ళకి కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ షేర్ చేసుకోవచ్చు అండ్ పోస్ట్ చేయవచ్చు. ఆ పోస్ట్ చేసిన వెంటనే కస్టమర్ చూసినా కానీ మనకు కాంటాక్ట్ అవుతారు. సో మన ఒక నెంబరు మెయిల్ ఐడి ప్రతి ఒక్కటి ఇస్తాం కాబట్టి సో వాళ్ళకు ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో అవన్నీ చూసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై.